హలో అందరికి, ఇదైతే యాత్ర కుటుంబం డే 6 వీడియో అండి. ముందు వీడియోలో అయితే వందే భారత్ ఎక్కామని చెప్పాం కదండి. వందే భారత్ లో ఏమేం ఫుడ్ ఇచ్చారో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఒక బన్ ఇచ్చారు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు, అలాగే పొటాటో నగ్గెట్స్ ఇచ్చారు, అలాగే 2 బ్రెడ్ అయితే ఇచ్చారండి. ఇందులోకి అమూల్ బటర్ సాస్ అలాగే పీనట్ బటర్ కూడా ఇచ్చారండి. అలాగే చేతులు కడుక్కోవడానికి ఏదో ఇచ్చారంటండి. అది మా మమ్మీ చూసి తాగేస్తుండేనంట, జస్ట్ మిస్. అది చేతులకు వేసుకొని రాసుకుండేది అని మా డాడీ చెప్తే నవ్వుకుందండి. ఇక్కడ చూడండి, మా మమ్మీ వాళ్ళు అలాగే ఆ ఆంటీ వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ప్యాకింగ్ అయితే నీట్ గా అదిరిపోయిందని అయితే చెప్పచ్చు. టేస్ట్ అయితే పర్లేదండి, బాగుంది. వందే భారత్ లో అయితే మేము పూరి జగన్నాథ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి, మా మమ్మీ ఒక్కొక్కటిగా ఇప్పి టేస్ట్ అయితే చేస్తుంది ఎలా ఉంది అని చెప్పి. పొటాటో నగ్గెట్స్ అయితే తింటుందండి. అవన్నీ తినేసేసరికి మా మమ్మీ కడుపు అయితే నిండిపోయిందంట అండి. మీరు ఎప్పుడైనా ఇలా వందే భారత్ ట్రైన్ లో ఎక్కారా అండి? మీకు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన సైడ్ ఉండే వందే భారత్ లో అయితే రొటేటింగ్ సీట్స్ ఉంటాయి కదండి. ఇక్కడ సైడ్ అయితే అలా ఏం లేదు, నార్మల్ గానే ఉన్నాయి. వందే భారత్ లో ఎక్కితే మాత్రం చాలా సంతోషంగా చాలా త్వరగా వచ్చినట్టయితే అనిపించిందండి. ఇక్కడైతే మా మమ్మీ ఒక్కొక్క ప్యాకెట్ ఇప్పి అది సాసా లేకపోతే చేతులు కడుకుండేదా అని చూస్తుంది. అదే విధంగా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారండి వందే భారత్ ట్రైన్ వాళ్ళు. వందే భారత్ ట్రైన్ లో వాష్రూమ్స్ అయితే చాలా క్లీన్ గా నీట్ గా అయితే ఉన్నాయండి. ఇంత మంచిగా ఉంటే వందే భారత్ ట్రైన్ లో జర్నీ చేయాలన్న మంచి ఫీల్ అయితే కలిగిందండి. మాకైతే ధర్మవరం నుంచి హైదరాబాద్ కూడా వందే భారత్ ఉంది, కానీ టైమింగ్ సరిగ్గా లేదండి, కుదరదు ఆ టైం. అందుకే వేరే ట్రైన్ లో రావాల్సి వస్తుంది. సాయంత్రం 5 o'clock ఉంటుందండి. అప్పుడైతే మాకు స్కూల్ ఇంకా వదిలిండరు, అప్పుడు వస్తుంది వందే భారత్. అందుకే స్కూల్ అంతా అయిపోయిన తర్వాత మాకు 7:30 ట్రైన్ అయితే కరెక్ట్ అండి. 7:38కి ఉండుంటే ఖచ్చితంగా వందే భారత్ లోనే జర్నీ చేసేవాళ్ళం అండి మేము. మా మమ్మీ వాళ్ళు టూర్ వెళ్ళినప్పుడు వర్షాకాలం కదండి, అప్పుడప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది. ఆ పక్కనైతే చిన్న చిన్న తామర పూల చెరువులు అయితే ఉన్నాయి, చాలా బాగా అనిపించాయండి. అక్కడ సైడ్ తామర పూల పంట పండించేటట్లు ఉన్నారండి. మన సైడ్ పత్తి ఎలా పండిస్తారో అలా పండిస్తారు అనుకుంటా. దాదాపు 100 కిలోమీటర్ల వరకు తామర పూల తోటలే కనిపించాయండి. అలా సరదాగా ఫ్రెండ్స్ తో వందే భారత్ ట్రైన్ లో జర్నీ చేసుకుంటా వ్యూని ఎంజాయ్ చేసుకుంటా చాలా బాగా గడిచిపోయింది. మీరు కూడా ఇంట్లో ఏముంటారండి, అప్పుడప్పుడు ఇలా ట్రిప్పులు వేస్తూ ఉండండి. ఆ మెమోరీస్ అయితే ఎప్పుడు ఉండిపోతాయండి. ఇప్పుడు కాకపోతే ముసలి నొప్పులతో తిరగలేం కదండి యాత్రలకి. వందే భారత్ ట్రైన్ జర్నీనే కాదండి, ఎప్పుడెప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ వస్తుందా, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని కూడా వెయిట్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ టెంపుల్ అనగానే కలనా నిజమా అని అనుకుందంట మా మమ్మీ. ఇదేదో నది అయితే వచ్చేసిందండి, చాలా పెద్దగా ఉంది. వాటర్ కూడా చాలా ఫుల్గా ఉన్నాయండి. ఒడిస్సా కదండి, ఇదంతా కూడా ఇసుకనే ఉంది మొత్తం. పొద్దున్నే 7:30కి అయితే వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కారండి. పూరి జగన్నాథ్ వెళ్ళేసరికి అయితే ఆఫ్టర్నూన్ 2 o'clock అయిందండి. అంతకుముందు కూడా చాలా యాత్రలకే వెళ్ళామండి. 5 జ్యోతిర్లింగాలు అయితే మావి కంప్లీట్ అయిపోయాయి. ముందు ముందు ఎక్కడికి వెళ్తున్నామో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు ఖచ్చితంగా చూడండి. అప్పుడు ఇచ్చిండే ఫుడ్డే కొంచెం అప్పుడు తిని మరీ కొద్దిసేపు అయిన తర్వాత బ్రెడ్ అయితే తింటుందండి మా మమ్మీ. ఇక్కడ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ ఇంకా అమూల్ బటర్ అయితే ఇచ్చారండి.
మేము జ్యోతిర్లింగాలకు వెళ్ళినప్పుడు అప్పుడు మాకు యూట్యూబ్ ఛానల్ అయితే లేదండి, అందుకే వీడియోస్ ఏవి తీయలేదు, అప్లోడ్ కూడా చేయలేదు. త్రయంబకేశ్వర్, ఉజ్జయిని, భీమశంకర్, ఓంకారేశ్వర్ ఇవైతే మేము చూసామండి. ఇంకొక జ్యోతిర్లింగం అయితే శ్రీశైలంలో ఉందండి, అదైతే అంతకు ముందే చూసాము. మేము వెళ్ళిండే ఈ 4 జ్యోతిర్లింగాలు అయితే మధ్యప్రదేశ్ ఇంకా మహారాష్ట్రలో ఉన్నాయి. పూణే, సూరత్ అవన్నీ దాటుకొని అయితే వెళ్ళాము. మా ట్రైన్ జర్నీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండే, కానీ అప్పుడు మాకు యూట్యూబ్ ఛానల్ లేకుండే కాబట్టి వీడియోస్ ఏవి తీయలేదు. మంచి మంచి మెమరీస్ మిస్ అయిపోయాము అనే ఫీలింగ్ అయితే వస్తుందండి. ఇప్పుడు బ్రెడ్ కూడా చాలా పెద్దగా ఉందండి, ఒక బ్రెడ్ తిన్నా కూడా కడుపు నిండిపోతుంది, అంత పెద్దదైతే ఇచ్చారు. ట్రైన్లో ఏసీ పడదేమో అని అనుకుందంటండి మా మమ్మీ, కానీ చాలా బాగుందంట. నార్మల్ ట్రైన్ కన్నా వందే భారత్ ట్రైన్లో జర్నీ చేయడం చాలా బెటర్ అనే చెప్పొచ్చండి. ఆ విండోస్ పక్కన కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేయడం ఎంతమందికి ఇష్టం అండి. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో, మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది పక్కన చెట్లు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ట్రైన్. అసలు మనం కదిలినట్లే ఉండదండి, అంత మెత్తని సీట్లు అయితే ఉన్నాయి ట్రైన్లో. చాలా బాగుంది జర్నీ అయితే. ఆ ట్రైన్లో అయితే మా మమ్మీ కొన్ని రీల్స్ అయితే తీసిందంటండి. ఇది ఇంకో బ్రిడ్జ్ అయితే ఉందండి ఇక్కడ, అది కూడా కొంచెం వీడియో తీసింది మా మమ్మీ. ఇన్ని రోజులు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదండి, కొంచెం లేట్ అయింది. ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. మీరు కూడా వీడియో అంతా చూసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే ఒక అమూల్యమైన కామెంట్ కూడా పెడతారా అనుకుంటున్నాను. వీడియోస్ ఏమో చూస్తున్నారేమో కానీ అసలు లైక్ కొట్టడానికి అయితే ఎవరు ఇష్టపడడం లేదు. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఎన్నో వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. మిస్ కాకుండా చూడాలంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చే 20కి మేమైతే తిరుపతికి వెళ్తున్నాము. ఆ ఫుల్ వీడియోస్ అలాగే షార్ట్ వీడియోస్, రీల్స్ చాలా అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో, ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ఇంకా 2 అవర్స్లో అయితే మేము పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాము. స్వామివారి దర్శనం కోసం 1000 కళ్ళతో ఎదురు చూసినంత ఫీలింగ్ అయితే వచ్చిందండి మా మమ్మీ వాళ్ళకి. ఇది చెరువో సముద్రమో తెలియదు కానండి 8 లైన్ల రోడ్ అయితే ఉందండి. 8 లైన్ల రోడ్ అంటే మాటలా. మీకోసమే అక్కడ సైడ్ కూడా జూమ్ చేసి వీడియో అయితే తీసానండి. కింద అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి. అంత పెద్ద బ్రిడ్జ్ పై నుండి మేము ట్రైన్లో వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది, చూస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. మేము వెళ్ళంగానే ఫస్ట్ రూమ్ అయితే తీసుకున్నామండి. రూమ్ తీసుకున్న తర్వాత లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా మమ్మీ వాళ్ళు ఇంకా వాళ్ళందరూ కూడా అన్నం పప్పు అయితే తినేసారండి. ఇంతకుముందు అయితే కోల్కతా సైడ్ ఒక్క గుట్ట కూడా కనిపించలేదండి, మరి ఇప్పుడు కనిపిస్తున్నాయి గుట్టలు కనిపించేసరికి మా మమ్మీకి అయితే అనంతపురం, ధర్మవరమే గుర్తుకొచ్చాయంట అండి. ఇక్కడ ఎక్కువ ఫారెస్ట్ ఏరియా లాగా ఉందండి ఇక్కడ సైడ్ అయితే. పొద్దున్నే అయితే చాలా మేఘాలు వచ్చి వర్షం వచ్చేటట్లు మబ్బులు అయితే కమ్ముకున్నాయండి. ఫైనల్గా మేము అనుకున్న పూరి అయితే రీచ్ అయిపోయామండి. ఇదే అండి మా వందే భారత్ ట్రైన్. దిగి అయితే కొంచెం వీడియో తీసుకున్నాము. కొంచెం నడుచుకొని రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళిన తర్వాత ఆటో ఎక్కైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇదే అండి మా మమ్మీ వాళ్ళు ఎక్కిన ఆటో. 2 ఆటోలు అయితే మాట్లాడుకొని వెళ్ళారు. ఇంత తొందరగా రీచ్ అయిపోయాం అనే సంతోషం మా మమ్మీ వాళ్ళ ఫేస్లో అయితే కనిపిస్తుంది. చూడండి మా మమ్మీ ట్రైన్లో, ఆటోలో, రోడ్ మీద ఏడైనా వీడియోనే తీస్తుంది. కొన్ని వీడియోస్ అయితే మిస్ చేసిందండి, ఇంకొన్ని వీడియోస్ అయితే ఎక్కువగా తీసేసింది. కొన్ని అయితే ఫోన్లో ఛార్జింగ్ లేక టైం కుదరక కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయిందంట అండి మా మమ్మీ. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటాయి కదండి ఆటోస్. ఇక్కడైతే ఇలా ఉన్నాయి ఆటోస్. మా ముందర వెళ్తుంది కదండి, ఆ ఆటోలో ఉండే వాళ్ళు కూడా మా వాళ్ళే అండి. మేము రూమ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళామని అనుకుంటున్నారా?
వినాలనుందా? మేమైతే స్నానాల కోసం సముద్రం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంత దూరం వచ్చిన తర్వాత సముద్ర స్నానం అయితే చేయాలి కదండి, అందుకే వెళ్ళిపోయాం. సముద్ర స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది కదండి, అందుకే సముద్ర స్నానం చేయడానికి అయితే వెళ్ళాము. ఇక్కడే మా మమ్మీ వాళ్ళైతే భోజనం చేసుకుంటున్నారు. పప్పు, అన్నం, ఏదో తాలింపు అయితే ఇచ్చారండి, ఆలుగడ్డ ఫ్రై. ఇక్కడంతా కూడా దొడ్డు బియ్యమే అనుకుంటండి తినేది, అలాగే ఉంది రైస్ అయితే. ఒడిస్సా బీచ్ లో ఎంజాయ్ చేసింది ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేసాం అనేది మన ఛానల్లో నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోస్ని అయితే ఫుల్ వరకు చూడండి. మీరు డే 5 వీడియో చూడకపోయినా చూడండి, అలాగే డే 7 వీడియో కూడా రాబోతుంది, అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అప్పడం కూడా ఇచ్చారండి, అన్నం పప్పులోకి నంచుకోవడానికి. పప్పు ఉందంటే ఖచ్చితంగా అప్పడాలు ఉండవలసిందే కదండి. కోల్కతాలో ఉండే ఫుడ్ టేస్ట్ కన్నా ఈడైతే కొంచెం పర్లేదండి టేస్ట్. ఈ హోటల్లోనే అండి మేము రూమ్ తీసుకున్నది. 3 రూమ్లు అయితే తీసుకున్నామండి. ఆ రూమ్స్ వీడియో తీయడం అయితే మా మమ్మీ మర్చిపోయిందంటండి. ఇప్పటి నుండి అయితే ఖచ్చితంగా రూమ్స్ కూడా వీడియో తీసుకుంటామండి. మా మమ్మీ అయితే ఈసారి రూమ్ వీడియో తీయడం అయితే మర్చిపోయిందంట. ఈ వీడియోనైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఫుల్ వీడియో చూసి వీడియో ఎలా ఉందో కూడా మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.